హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈరోజు వీడియోలో కాంతారా మూవీకి సంబంధించి 5 డేస్ కలెక్షన్ గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఓజీ సినిమాకి సంబంధించి 12 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో కొంచెం క్లారిటీగా ఓజీ సినిమా గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా ఏంటంటే కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి కలెక్షన్ కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేసిన తర్వాత ఒకసారి డీటెయిల్గా ఓజీ సినిమాకి సంబంధించి కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్నటి వీడియోలో కలెక్షన్స్ ఒక రేంజ్లో చెప్తున్నారు, 370 కోట్లు, 380 కోట్లు, 400 కోట్లు అని చెప్తున్నారు కదా. సో అది రియలా ఫేకా? అది ఫేక్ కలెక్షన్స్, అది మీకు తెలీదు, బట్ కింద కామెంట్లు చేస్తున్నారు కదా ఫేక్ కలెక్షన్ చెప్తున్నాం అని చెప్పి. సో మీకు ప్రూఫ్తో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా కాంతారా చాప్టర్ మంచిగా కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. రిషబ్ శెట్టి నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన ఏదైతే కాంతారా చాప్టర్ 1 సినిమా ఉందో, ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకోవడం జరిగింది. సినిమాకు కూడా మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది. అందుకే కలెక్షన్స్ కూడా చాలా అద్భుతంగా రావడం జరుగుతుంది. మరి సినిమా బడ్జెట్ వచ్చేసి 125 కోట్ల రూపాయలు. కానీ మొదటి 4 రోజుల్లోనే ఈ సినిమా తన బడ్జెట్కు మించి వసూలు చేయడం జరిగింది. మరి ఈ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల నుంచి కలిపి దాదాపుగా 162 కోట్ల 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆదివారం రోజున దాదాపుగా 61 కోట్ల 47 లక్షల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ వసూలు చేసింది. మొదటి రోజు అంటే గురువారం రోజు దాదాపు 61 కోట్లను వసూలు చేయడం జరిగింది నెట్ కలెక్షన్ రూపంలో. అలాగే ఆదివారం రోజు కూడా సినిమా దాదాపుగా 61 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఈ రోజు వర్కింగ్ డే కాబట్టి సినిమాకి సంబంధించిన కలెక్షన్స్లో డ్రాప్ రావడం జరిగిందా అంటే జరిగింది, బట్ ఏంటంటే ఒక 60% డ్రాప్ మాత్రమే రావడం జరిగింది. సో ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల్లో కలిపి దాదాపుగా 18 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల నుంచి కలిపి దాదాపుగా 242 కోట్ల 22 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 288 కోట్ల 26 లక్షల రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి అంటే విదేశాల నుంచి ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా 57 కోట్ల 38 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా రిషబ్ శెట్టి నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీ మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 345 కోట్ల 64 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 125 కోట్ల రూపాయలు. మరి సినిమా మొదటి 5 రోజుల్లోనే తన బడ్జెట్కి 3 ఇంతలు వసూలు చేసింది కాబట్టి సినిమా బ్లాక్ బస్టర్ ఖాతాలోకి అయితే చేయడం జరిగింది. మరి లాంగ్ రన్లో ఈ సినిమా 1000 కోట్ల వరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది అంటే ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 300 కోట్ల దగ్గరికి రావడం జరిగింది. బట్ 300 కోట్లను ఇంకా టచ్ చేయలేదు అని నేను చెప్తే చాలామంది కింద కామెంట్లో ఏం పెడుతున్నారంటే నిన్నటి వీడియోలో ఆల్రెడీ సినిమా 360 కోట్లను చేరింది, 370 కోట్లను చేరింది అని చెప్పి చెప్తున్నారు. సో అది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు మన ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం కలెక్షన్ ఎంతవరకు రావడం జరుగుతుంది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకొని మీకు ప్రూఫ్ చూపిస్తాను. నేను కొన్ని స్క్రీన్ పైన మీకు ప్రూఫ్ చూపిస్తాను, అది చూసిన తర్వాత మాట్లాడదాం. సో ఏంటంటే ఓజీ సినిమా మొదటి 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 288 కోట్ల 30 లక్షల రూపాయలు వసూలు చేసింది. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మొదటి 11 రోజుల్లో 288 కోట్ల 30 లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఈరోజు మండే వర్కింగ్ డే కాబట్టి దాదాపుగా 4 కోట్ల 20 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేస్తుంది. దాన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 0.18% అంటే టికెట్ 100 రూపాయలు అయితే దానికి 18 రూపాయలు ట్యాక్స్ కట్ అవుతుంది. కాబట్టి గ్రాస్ కలెక్షన్తో కలుపుకుంటే దాదాపుగా 4 కోట్ల 95 లక్షల రూపాయలని గ్రాస్ రూపంలో సినిమా వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ నుంచి 1 కోటి రూపాయలు ఈ రోజు వసూలు చేస్తుంది అనుకున్నా. సో ఫైనల్గా ఈ సినిమా ఈ రోజు వరకు 295 కోట్ల రూపాయలని ఓజీ సినిమా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం వసూలు చేస్తుంది. సో ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం అంటే మొదటి రోజు ఏదైతే 144 కోట్ల కలెక్షన్ ఉందో ఆ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఈ కలెక్షన్ 295 కోట్లు. ఒకవేళ మనము ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం తీసుకున్నట్టయితే 154 కోట్లు తీసుకుంటే 305 కోట్లు 310 కోట్ల వరకు సినిమా రావడం జరుగుతుంది. కానీ మళ్ళొకసారి ఫైనల్ కలెక్షన్ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఎంత 295 కోట్లు ఈ రోజు వరకు. అయితే చాలామంది ఏంటంటే 350 కోట్లు దాటింది, 370 కోట్లు దాటింది, 400 కోట్లు దాటింది. వికీపీడియాలో వెళ్ళి చూడంటే వికీపీడియాలో వెళ్ళి చూస్తే నీకు 270 కోట్లు 280 కోట్లు చూపిస్తుంది. అలాగే 370 కోట్లు అని మీరు ఎక్కడ చూసి చెప్తున్నారు నాకు తెలుసు. ఏదైతే DVV ఎంటర్టైన్మెంట్ పేజ్ ఉందో అక్కడ మీరు చూసి చెప్తున్నారు కదా. సరే, నేను కూడా చూస్తాను, ఒకసారి చూద్దాం. సో ఏంటంటే మీరు DVV ఈ పేజ్ ఏదైతే ఉందో ఈ పేజ్లో చూసి మీరు కలెక్షన్స్ 370 కోట్లు వచ్చింది, 380 కోట్లు వచ్చింది అని మీరు అంటున్నారు. ఓకే, మనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం, నిజంగా అంతగానం వచ్చిందా లేదా అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు వాట్సాప్లో అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించిన అప్డేట్స్ మా దగ్గర కొన్ని గ్రూప్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది, ఫోన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది అనుకున్నా. ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొన్ని గ్రూప్స్ అనమాట. ఆ గ్రూప్స్లో కలెక్షన్స్ ఏమైనా ఉంటే ఆ అప్డేట్స్ రావడం జరుగుతుంది. అయితే మీరు ఏదైతే చూస్తారు కదా ఎంత 368 కోట్లు మొదటి 9 రోజుల్లో. సరే ఒప్పుకుందాం. సరే మీ ప్రకారం మాట్లాడుకుందాం. DVV ఏదైతే పేజ్ ఉందో ఆ పేజ్ నుంచి మొదటి 4 రోజుల్లో ఎంత కలెక్షన్ రావడం జరిగింది సినిమాకి 252 కోట్లు. ఇది అఫీషియల్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అయితే అలాగే చూడండి 252 కోట్లు కదా, ఎప్పుడు మొదటి 4 రోజుల్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది 252 crores వరల్డ్ వైడ్ ఫస్ట్ 4 days అని చెప్పి. సో అలాగే చూస్తుండండి.
సో అదే పేజ్ నుంచి ఏదైతే మీరు ఇంతకుముందు చూసారో 252 కోట్లు చూపించానో అదే పేజ్ నుంచి ఇక్కడ చూడండి ఫస్ట్ 4 days 275 crores. ఫస్ట్ ఏమో 252 కోట్లు అన్నారు, తర్వాత 275 కోట్లు అన్నారు. ఇంకా అయిపోలేదు, ఇంకా చూపిస్తున్నానండి. ఓజీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ 5 days 308,81 లక్షలంట. అఫీషియల్గా ఇచ్చింది ఫస్ట్ ఏమో మొదటి 4 రోజుల్లో 252 కోట్లు అన్నారు, తర్వాత 275 కోట్లు అన్నారు. సో మండే రోజు 275 కోట్లు అంటే, సో సండే 4 రోజుల్లో 275 కోట్లు అంటే ఇది మండే రిపోర్ట్. 5వ రోజు అంటే మండే రిపోర్ట్. అంటే మండేకి సండేకి తేడా ఏంటంటే ఇక్కడ 8 కోట్లు, అక్కడ 25 కోట్లు. అంటే ఒక మండే రోజు వర్కింగ్ డే రోజు సినిమా 35 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని చెప్పి ఇక్కడ ఫేక్ రిపోర్ట్ అయితే చెప్పారు. మరి డీవీవీ పేజ్ అని మీకు కనిపిస్తుంది కదా, దాని గురించి కూడా క్లారిటీ చెప్తా. సో ఇక్కడ 308 కోట్లు ఉంది కదా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ తర్వాత 7 daysలో 343 కోట్ల 83 లక్షలు. అంటే ఫస్ట్ వీకెండ్లో మొత్తం 343 కోట్ల 83 లక్షల రూపాయలు ఓజీ సినిమాకు వచ్చిందని చెప్పి మనకు డీవీవీ నుంచి రావడం జరిగింది. మొదటి 8 రోజుల్లో 8 రోజులు కంప్లీట్ అయిన తర్వాత 361 కోట్ల 24 లక్షల రూపాయలు. తర్వాత 9 రోజుల తర్వాత 368 కోట్లు ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా కలెక్ట్ చేసింది అని చెప్పి డీవీవీ నుంచి రావడం జరిగింది. సో ఏంటంటే 10వ రోజు 11వ రోజు 12వ రోజు ఇంకా వాటి రిపోర్ట్ అయితే రాలేదు. బట్ ఏంటంటే ఇదంతా మీకు మెన్షన్ చేస్తున్నారు కదా, మీకు ఎక్కడైనా డీవీవీ వాళ్ళు అఫీషియల్గా మెన్షన్ చేసినట్టు మీకు రిపోర్ట్ వచ్చిందా? మరి ఏంటి భయ్యా నువ్వు డీవీవీలో చూసి చెప్తున్నావు అంటే, ఇది డీవీవీ అఫీషియల్ పేజ్ కాదు. డీవీవీ అఫీషియల్ పేజ్ ఏదో నేను మీకు చూపిస్తాను. కనిపిస్తుంది ఇక్కడ డీవీవీ ఎంటర్టైన్మెంట్ డాట్ గుర్తుంది. ఇది అఫీషియల్ పేజ్ కాదు. ఒకవేళ అఫీషియల్ పేజ్ అయినట్టయితే డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఏదైతే మెయిన్ పేజ్ ఉందో ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, మీకు ఏది మెన్షన్ చేసినా పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి ఏది అప్డేట్ మెన్షన్ చేసినా అఫీషియల్ పేజ్లో మెయిన్ పేజ్ ఏదైతే ఉందో అందులో అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయాలి. మరి ఇందులో చేయలేదా అంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు. ఏదైతే 252 కోట్లు మొదటి 4 రోజుల్లో సినిమాకి రావడం జరిగిందో అది మాత్రమే అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏ రిపోర్ట్ కూడా డీవీవీ అఫీషియల్లో ఏదైతే టిక్ మార్క్ ఉందో ఆ టిక్ మార్క్లో మనకు ఏదైతే మెయిన్ పేజ్ ఉందో ఆ పేజ్లో ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ చేయలేదు. ఎందుకు అంటే సినిమా 300 కోట్లని ఇంకా అందుకోలేదు. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం, ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం 305 కోట్ల వరకు రావడం జరిగింది, కానీ అఫీషియల్గా ఇంకా ప్రొడ్యూసర్స్ ఎలాంటి రిపోర్ట్ అయితే బయటికి ఇవ్వలేదు. ఇక్కడ మీకు చూపిస్తాను ఒక రిపోర్ట్. సో ఇక్కడ చూడండి, డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఏదైతే అఫీషియల్ పేజ్ ఉందో మెయిన్ పేజ్ ఉందో ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా. సో 252 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్పి 4 రోజుల తర్వాత ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ తర్వాత ఎక్కడ కూడా మెయిన్ అఫీషియల్ పేజ్లో రిలీజ్ చేయలేదు. ఎవడైనా 2 అకౌంట్స్ ఉంటే ఎవడైనా సరే ఇంత పెద్ద హీరోకి, పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి, ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోల్లో పవన్ కళ్యాణ్ గారు, ఆయన సినిమా ఓజీ సినిమా మొదటి రోజు భీకరమైన కలెక్షన్స్ వసూలు చేసింది. సో అలాంటి హీరోకి అలాంటి అఫీషియల్ పేజ్లో కాకుండా వేరే ఏదో సెకండ్ పార్టీ పేజ్లో ఓపెన్ చేస్తారా? వేరే సెకండ్ పార్టీ పేజ్లో మనకు డేటా అనేది కంప్లీట్గా ఇవ్వడం జరుగుతుందా? అఫీషియల్ పేజ్లో ఇవ్వకుండా వేరే పేజ్లో ఎందుకు ఇవ్వడం జరుగుతుంది? సో అదే అర్థం చేసుకోకుండా 370 కోట్లు కొట్టింది, 380 కోట్లు కొట్టింది అని చెప్పి ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఎంత ఉంటుంది డిఫరెన్స్ అంటే మహా అంటే 10 కోట్ల నుండి 20 కోట్లు ఉంటుంది. సరే, ఓజీ సినిమాకు ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం ఒక 290 కోట్లు వచ్చిందంటే మహా అంటే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం 320 కోట్లు రావాలి, కానీ ఏకంగా 370 కోట్ల ఫేక్ రిపోర్ట్ చూపిస్తున్నారు. ఈ రిపోర్ట్ అనేది అఫీషియల్గా బయటికి వెళ్తే ఆల్రెడీ గేమ్ చేంజర్ విషయంలో ఏదైతే జరిగిందో మనకు ఒకసారి 90 కోట్ల రూపాయలని, ఆల్మోస్ట్ 80 కోట్ల రూపాయలు అనుకుంటా, 80 కోట్ల రూపాయలని వసూలు చేస్తే మొదటి రోజు రిపోర్ట్ ఎంత ఇవ్వడం జరిగింది? 180 కోట్లని ఇవ్వడం జరిగింది. ఆ 180 కోట్లు ఇచ్చినప్పుడు ఎవరైతే నార్త్కి సంబంధించిన క్రిటిక్స్ ఉన్నారో, నార్త్కి సంబంధించిన రివ్యూవర్స్ ఉన్నారో, ఇలాంటి ఫేక్ రిపోర్ట్స్ ఇస్తే నెక్స్ట్ టైము సౌత్ నుంచి ఏదైనా సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాకి సంబంధించి జెన్యూన్ కలెక్షన్ వచ్చినా సరే మేము నమ్మలేము అని చెప్పి వాళ్ళు అప్పుడే గేమ్ చేంజర్లో వేసిన విషయం పైన చాలా ఇష్యూ చేయడం జరిగింది, చాలా మాటలు మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది. సినిమా ఇంకా 300 కోట్లను ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 154 కోట్లు అందుకుంటే 305 నుంచి 305 కోట్ల నుంచి 315 కోట్ల వరకు రావడం జరుగుతుంది. బట్ ఏంటంటే ఏదో డీవీవీలో ఇంకో పేజ్, అది ఎవడు ఓపెన్ చేస్తాడో తెలియదు, వాళ్ళ మెయిన్ పేజా తెలియదు, లేకపోతే సైడ్ పేజా తెలియదు, దాని గురించి తెలియదు, అందులో చూస్తున్నారు అది 370 కోట్లు వచ్చింది అని చెప్పి అంటున్నారు. అఫీషియల్గా ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం మనం మ్యాక్సిమం మీరు బాక్స్ ఆఫీస్ క్యాలిక్యులేషన్ అనేది ట్రేడ్ రిపోర్ట్ ప్రకారమే వసూలు చేయడం జరుగుతుంది. మీరు ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి గేమ్ చేంజర్ డే 1 కలెక్షన్స్ అని కొట్టండి, 180 కోట్లు చూపిస్తుందా లేకపోతే 80 కోట్లు చూపిస్తుందా చూడండి. ట్రేడ్ రిపోర్ట్ ప్రకారమే ఫైనల్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, 10 కోట్లు 15 కోట్లు డిఫరెన్స్ ఉంటే తీసుకుంటారు, కానీ మరి 70 కోట్లు 80 కోట్లు అంటే ఎవరు తీసుకోరు. సో ఏంటంటే అది ఫేక్ రిపోర్ట్ అనమాట. ఏదైతే అది డీవీవీ అఫీషియల్ పేజ్ కాదు. ఇంత పెద్ద అఫీషియల్ పేజ్ ఉండగా ఎవడైనా సెకండ్ పార్టీ పేజ్ నుంచి ఇస్తాడా? ఇందులోనే కదా అనౌన్స్మెంట్ చేస్తాడు. మరి 300 కోట్లను దాటితే డీవీవీ అఫీషియల్గా వచ్చి మనకు అఫీషియల్ పేజ్లో ఇవ్వదా? సో ఇక్కడ ఆ పేజ్లో తప్ప మీకు ఎక్కడైనా సరే ఏ వెబ్సైట్లో చూసుకోండి, ఏ వెబ్సైట్లో అయినా సరే మీకు ఓజీ సినిమా 300 కోట్లను టచ్ అయినట్టు చూపిస్తుందా? చూపించండి మీరు ఒకసారి, లేదా మీరు ఆ వెబ్సైట్ పేరు కింద కామెంట్లో ఇవ్వండి, నేను వెళ్ళి చూస్తాను. సో ఏంటంటే ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం, ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం 10-20 కోట్ల డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఏకంగా 60 కోట్ల 70 కోట్ల డిఫరెన్స్ ఉండదు. అది ఫేక్ రిపోర్ట్ అనేది మీకు తేవడం జరుగుతుంది. నా దగ్గర అఫీషియల్గా పవన్ కళ్యాణ్ గారి పేజెస్ ఉంటాయి, అందులో కలెక్షన్స్ డైలీ అప్డేట్ కావడం జరుగుతుంది, డైలీ ఆ అప్డేట్స్ మాకు రావడం జరుగుతుంది. సో ఏంటంటే ఫేక్ కలెక్షన్స్ నమ్మకండి, జెన్యూన్గా మాత్రమే ట్రేడ్ రిపోర్ట్ ప్రకారమే చెప్పడం జరుగుతుంది. అండ్ పెంచిన ఒక 10 డిఫరెన్స్ చెప్పినా మేము ఎంత ఉంటుంది, ఒక 2-3 కోట్ల డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఇట్లా
50 కోట్లు 60 కోట్ల డిఫరెన్స్ ఉండదు. మేము చెప్పే దాంట్లో కూడా పూర్తిగా కరెక్ట్గా ఉంటుందని చెప్పట్లేదు. ఒక 2-3 కోట్లు కిందైనా ఉంటుంది, పైన ఉంటుంది. ఇప్పుడు 295 కోట్లు అంటే అది 300 అన్న కావచ్చు, లేకపోతే 290 అన్న కావచ్చు. ఉంటే ఒక 2-3 కోట్ల డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఏకంగా ఇట్లా 50-60 కోట్ల డిఫరెన్స్ ఉండదు. సో అది చాలామందికి తెలియట్లేదు. కొంతమంది పవన్ కళ్యాణ్ ఓకే ఫ్యాన్స్ ఉంటారు, డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు. నేను చెప్పేటప్పుడు మీకు ఏంటంటే అరే మన హీరోకి కలెక్షన్ తక్కువ చేసి చెప్తున్నాడేమో అనిపిస్తుంది. ఎక్కడన్నా ఫేక్ రిపోర్ట్ చూసి మీరు అనుకోవడం జరుగుతుంది, కానీ జెన్యూన్ రిపోర్ట్ ఇదే. మీరు కావాలంటే యూట్యూబ్లోకి ఏ ఛానల్కైనా వెళ్ళండి, ఏ ఛానల్కైనా వెళ్ళి ఓజీ సినిమా 370 కోట్లను కలెక్ట్ చేస్తుందా లేదా మీరు ఏ ఛానల్కైనా వెళ్ళి చూసుకోండి. యూట్యూబ్లో ఏ ఛానల్ అయినా సరే ఏ ఛానల్కైనా వెళ్ళి చూడండి, మీరు అక్కడ 370 కోట్లు కలెక్ట్ చేసినట్టు మీకు కనిపిస్తే ఆ ఛానల్ లింక్ పెట్టండి, నేను చూస్తాను. సో ఏంటంటే అది ఒక అఫీషియల్ పేజ్ కాదు. డీబీవై ఎంటర్టైన్మెంట్ మెయిన్ అఫీషియల్ పేజ్ ఇదే. అది అఫీషియల్ పేజ్ కాదు. అక్కడ నుంచి ఏ రిపోర్ట్ వచ్చినా నాకు తెలిసేవాడు ఇంకొక రోజు గడిస్తే 400 కోట్లు ఇస్తాడు, 4000 కోట్లు కూడా ఇస్తాడు. సో అలా మన మెయిన్ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారమే చాలామంది బాక్స్ ఆఫీస్ డేటా తీసుకోవడం జరుగుతుంది. ప్రొడ్యూసర్ రిపోర్ట్ ప్రకారం ఉంటుంది 10-20 కోట్ల డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఏకంగా ఇట్లా 50-60 కోట్ల డిఫరెన్స్ ఉండదు. సో అలా అర్థం చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే సినిమా 300 కోట్లకు దగ్గరగా రావడం జరిగింది ఓజీ సినిమా. సో 300 కోట్లను అందుకుంటుంది. బట్ ఏంటంటే 370 కోట్ల వరకు ఇంకా సినిమా చేరుకోలేదు. అఫీషియల్గా అయితే 300 కోట్ల వరకు రావడం జరిగింది. మనం ట్రేడ్ రిపోర్ట్ మొదటి రోజు, మన ప్రొడ్యూసర్ రిపోర్ట్ మొదటి రోజు 154 కోట్లు కాబట్టి దాదాపు 300 కోట్లకు టచ్ అయింది. బట్ ట్రేడ్ రిపోర్ట్ ప్రకారం అయితే 300 కోట్లకు ఇంకా చేరువలో ఉంది. తెలిసి రేపు సినిమా 300 కోట్లు అందుకొని మరి అఫీషియల్గా డీవీవీ వాళ్ళు మెయిన్ అఫీషియల్ పేజ్లో ఏదైనా పోస్టర్ రిలీజ్ చేస్తారా లేదా ఇంకే విధంగానే తెలియజేస్తారా చూడాలి. కానీ ఏదైతే మీరు చూడడం జరుగుతుందో మీకు 2 అకౌంట్స్ చూపించాను. డీవీవీ ఎంటర్టైన్మెంట్ మనకు టిక్ మార్క్ ఉంటుంది, ఇంకోటి డీవీవీ ఎంటర్టైన్మెంట్ డాట్ గుర్తుండేది. అది అఫీషియల్ పేజ్ కాదు, అది ఈ ఇయర్ ఓపెన్ కావడం జరిగింది. సో అది మెయిన్ పేజ్ అన్నట్టు. ఏంటంటే మీకు ఇందులో వచ్చిన డేటానే తీసుకు అక్కడ కాపీ చేస్తున్నాడు. మనం ఏదైతే 252 కోట్లు ఉందో ఇది 2 గంటల 19 నిమిషాలకి ఏమో అప్లోడ్ కావడం జరిగింది. అందులో ఈ ఫోటో అందులో కూడా అప్లోడ్ కావడం జరిగింది దాదాపు 3 గంటల తర్వాత, అంటే 1 గంట తర్వాత అప్లోడ్ కావడం జరిగింది. అంటే ఇందులో డేటా తీసుకొని అందులో వేస్తున్నాడు. ప్లస్ ఏంటంటే కొన్ని అన్అఫీషియల్గా అంటే ఏదైతే డేటా ఉంటుందో డేటాని రాంగ్ డేటా వేయడం జరుగుతుంది. మండే రోజు సినిమా 35 కోట్లు వసూలు చేసిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే సెకండ్ డేనే సినిమా గురువారం రిలీజ్ అయింది, శనివారమే సినిమాకి దాదాపు 28 కోట్లు రావడం జరిగింది. మరి మండే 35 కోట్ల వరకు ఎలా రావడం జరుగుతుంది అనేది మీరు ఒకసారి అర్థం చేసుకొని, కలెక్షన్స్ ఎక్కడ ఫేక్ చెప్పట్లేదు. డిఫరెన్స్ ఉంటే 1-2 కోట్లు 3-4 కోట్లు డిఫరెన్స్ ఉంటుంది, కానీ ఇలా 50-60 కోట్ల డిఫరెన్స్ ఉండదు. సో ఇదనమాట. మరి అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకునే వాళ్ళు అలాగే కామెంట్ బాక్స్ మీదే కాబట్టి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. సో ఫైనల్గా ఏదనమాట కాంతారా చాప్టర్ 2 మూవీకి సంబంధించి ఓజీ మూవీకి సంబంధించి ఫైనల్ కలెక్షన్ వీడియో. సో ఫైనల్గా ఏదనమాట కాంతారా చాప్టర్ 1 మూవీకి సంబంధించి ఓజీ మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.